కానీ చిన్న గ్రామం అయినా సరే పెద్ద మనసు. కాబట్టి మనం నాకు తెలిసి శికార్ఖానా గ్రామం అంత మీ మనసు చాలా విశాలమైంది అనేది ఈరోజు మాకు అర్థమైంది. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం అంటే మీరు ఏదో మామూలుగా పెట్టుకోలేదు, కొట్లాడి పెట్టుకున్నారు. ఇంకో మాటలో చెప్పాలి, ఇది హక్కు. కాబట్టి ఇక్కడ కొట్లాడి విగ్రహాన్ని పెట్టుకొని ఈ రకమైనటువంటి సభని జరుపుకుంటున్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున అంబేద్కర్ సంఘం నాయకులకు, మన రాజు మిత్రులు అందరికీ ప్రత్యేకంగా జై భీములు. కొన్ని విషయాలు ఎక్కువ చాలాసేపు మీరు విషయాలు వింటా ఉన్నారు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ గ్రామానికి తెచ్చుకోవడం అంటే చాలామంది చెప్తుంటారు, మనం ఎందుకు ఇవాళ ఇక్కడ ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కదా, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ అవసరం ఏముంది అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. లేదు ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక భగవద్గీత, ఓ ఖురాను, ఓ బైబిల్, వీటన్నిటికంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు గొప్పది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది, ఖురాను వేల సంవత్సరాల నుంచి ఉన్నది, బైబిల్ కూడా వేల సంవత్సరాల నుంచి ఉన్నది. బైబిలు, ఖురాను, భగవద్గీతలు ఇవన్నీ ఏవి చెప్పని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వెలుగు వచ్చింది అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇవాళ ఈ రాజ్యాంగం చాలా మంది ఈ మధ్యలో మీరు వీడియోలు అవి చూస్తే ఏం చెప్తున్నారు, అసలు అంబేద్కరే రాజ్యాంగం రాసిండా? ఇంకొక మాట నేను చెప్పాలి, పెద్దలు వచ్చారు ఈ గ్రామంలో చాలా మంది. మామూలుగా అయితే వేరే గ్రామాల్లో నేను చాలా అంబేద్కర్ విగ్రహావిష్కరణలకు వెళ్తాను, అక్కడ దళితులు, దళిత నాయకులే ఉంటారు. కానీ ఈ గ్రామంలో కులాలకు అతీతంగా ఈరోజు వేదిక మీద ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ గ్రామం చాలా గొప్పది నేను చెప్తున్నాను. ఇవాళ మొత్తం గ్రామం అంతా ఈరోజు అంబేద్కర్ని మనం గుర్తుపెట్టుకోవడమే. అందరం కలిసి కులాలకు అతీతంగా ఈ గ్రామంలో ఇవాళ అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు వేదిక మీద ఉండడం కూడా చాలా సంతోషం. ఆ రకంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకోవడం అంటే చాలా గొప్ప విషయమే. అందుకని మనం ఈ గ్రామంలో అందరూ మనసుతోని బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఈ మారుమూల గ్రామమే కాదు, ఈరోజు మీరు ఇంకో మాట చెప్పాలి అంటే మాంజీరా నది మన తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టేటటువంటి ప్రాంతంగా శికార్ఖానా ఉంది. అది ఇంకో గొప్ప విషయం. మనం ఇవాళ ఏ సమాజం అయినా సరే నీళ్లు లేకపోతే ఏ సమాజంలో ఎక్కడూ అభివృద్ధి కాదు, నీళ్ళు ఉంటేనే సమాజం అభివృద్ధి అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దూరదృష్టితో అని చెప్పిండు. రాజ్యాంగం రాసేటప్పుడే ఈ దేశం అభివృద్ధి కావాలి అంటే ఏమేమి ఉండాలి ఈ దేశంలో. అందుకని అంబేద్కర్ అందరివాడు ఎందుకు అయిండు, కొందరివాడిగా ఎందుకు కాలేకపోయిండు, అందరివాడుగా ఎందుకు అయిందంటే రాజ్యాంగంలో రాసినప్పుడే ఈ దేశం అభివృద్ధి కావాలి అంటే ప్రాజెక్టులు లేకుండా అభివృద్ధి కాదని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. ప్రాజెక్టులు కడితే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది, ప్రాజెక్టులు కడితే ప్రజలకు తాగడానికి నీళ్లు దొరుకుతాయి. ముందు కనీసం మనిషి ఉండడానికి ఏం కావాలి, ఉండడానికి ఒక ఇల్లు కావాలి, తినడానికి ఇంత తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. ఈ మూడు మనిషి యొక్క కనీస అవసరాలు. ఈ మూడు లేకపోతే ఏ వ్యవస్థ అయినా సరే అది వృధానే, అది అభివృద్ధి కానటువంటిదే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగంలో ఇవాళ ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కట్టారా అనేటటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సింగూరు ప్రాజెక్ట్ అయినా రేపు కట్టబోయే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఆ రకమైనటువంటిదే. అందుకని వ్యవసాయానికి అంత ప్రాధాన్యత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. వ్యవసాయమే కాదు, ఇవాళ ప్రజలందరికీ భూములు వంచాలి అని చెప్పిండు. భూములు కొందరి చేతుల్లోనే ఉన్నాయి, భూములన్నీ ప్రజలందరి చేతుల్లోకి రావాలని చెప్పిండు. అది రాజ్యాంగంలో రాలేదు, కానీ ఆయన రాసుకున్నటువంటి ఇంకొక రాజ్యాంగం పార్లమెంట్ దాకా రానివ్వలేదు. ఆ రాజ్యాంగం కనుక వస్తే ఆ రాజ్యాంగంలో ఉండేది పరిశ్రమలన్నీ జాతీయం చేయబడాలి, ఈరోజు విద్య, వైద్యం అంతా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి, భూములన్నీ ప్రజల చేతుల్లో, రైతుల చేతుల్లో ఉండాలి, కొంతమంది భూస్వాముల చేతుల్లో కాదని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. మనం అభివృద్ధి కావాలంటే ఎంతమంది చెప్పారు పెద్దలు, ఆర్థికంగా నిలబడాలి. మనం ఆర్థికంగా లేకపోతే, ఎవరైనా సరే ఆర్థికంగా లేకపోతే చదువు కూడా ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మనకు చదువుకోలేము. ఇప్పుడు కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళ పిల్లలు ఏడ చదువుతారు? ఒక నారాయణ, ఒక చైతన్య కార్పొరేట్ కాలేజీలలో చదువుతారు.
అదే గ్రామాల్లో ఉండేటటువంటి రైతుల పిల్లలు ఏడు చదువుతారు? గవర్నమెంట్ స్కూల్కి పోవాలి, లేదంటే గవర్నమెంట్ హాస్టల్కి పోవాలి, రెసిడెన్షియల్కి పోవాలి. ఇది ఈ రకంగా నాసిరకమైనటువంటి విద్య దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు, ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరైనటువంటి వైద్యం దొరికినప్పుడే ఈ దేశం అభివృద్ధి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. అది కదా మనకు కావాల్సినటువంటిది. ఆ రకంగా ఇవాళ బాబాసాహెబ్ అనేకం చెప్పిండు ఆయన ఈ దేశానికి కావాల్సినటువంటిది. ఇవాళ బ్యాంకులు జాతీయం చేశారు. బ్యాంకులు చేసిరు కాబట్టి కొద్దిగా గొప్ప ఇప్పుడు మన రైతులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు వెళ్ళిపోతే బ్యాంకులో లోన్లు దొరుకుతున్నాయి. లేదు మనకు ఇంకా గరీబ్గాళ్ళు ఉంటే మనం బ్యాంకుల చుట్టూ తిరిగినా సరే మళ్ళీ మనం మన ఊర్లో నుంచి పెద్ద మనుషులను తీసుకుపోతే మనకు కూడా అప్పుడప్పుడు లోన్లు దొరుకుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంకులు కాబట్టి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పుణ్యమా అని చెప్పేసి బ్యాంకులు వచ్చినాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలా మందికి తెలియదు. ఈ బ్యాంకులు ఉన్నాయి కదా, ఇప్పుడు నాగిలిద్దలు ఉన్న బ్యాంకు, నారాయణఖేడ్ ఉన్నటువంటి బ్యాంకులు ఈరోజు మనకు లోన్లు దొరుకుతున్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంతోనే ఈరోజు లోన్లు దొరుకుతున్నాయి అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐని ఎవరు ఏర్పాటు చేశారు? బాబాసాహెబ్ అంబేద్కరే ఏర్పాటు చేసింది. ఈరోజు ఆ బ్యాంకులన్నింటిని ఏం చేస్తున్నారు? ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. రేపు ప్రైవేట్ పరం అయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను వస్తుంటే ఇక్కడ ఒక నాగలీదుల ఎంట్రన్స్ లో ఒక అపార్ట్మెంట్ కడతారు, మహల్ కడుతురట. ఈ మాల్ కట్టేటప్పుడు మన దగ్గర టీచర్లు ఉంటారు చాలా మంది. మీరు ఈ మాల్లో మీకు వాటాలు వస్తాయి, మీరు డబ్బులు ఇవ్వండి, నేను మాల్ కట్టేస్తా, లాభాలు వచ్చినాయి మీకు ఇస్తా అని చెప్తున్నాడంట. వాడు మన టీచర్లను ముంచి ఏదో ఒక రోజు వాడు ఉడాన్స్కి పోతాడు. జాగ్రత్త మన టీచర్లకి అందరు నేను చెప్పేది. ఇది నేను సంగారెడ్డిలో నిన్న మన కొంతమంది ఇంట్రెస్ట్ వస్తుందని ఒక ఆయన దగ్గర డబ్బులు పెట్టారు. ఫైనాన్స్ ఆయన దగ్గర డబ్బులు పెట్టి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి మనం సంగారెడ్డికి పోతుంటే శివంపేట అనే గ్రామం వస్తా, పక్కన ఏటిగంట లింగంపల్లి అని ఉంటుంది. ఓ 10 మంది కలిసి 39 లక్షల రూపాయలు ఇచ్చారట ఆయన. వాడు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వడ్డీ ఇవ్వట్లేదు, ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, రేపిస్తాం ఆపిస్తాం 3 సంవత్సరాల నుంచి దింపుతున్నారు. ఇప్పుడు నిన్న నా దగ్గరికి వచ్చారు వాళ్ళంతా. ఇప్పుడు ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు? గవర్నమెంట్ బ్యాంక్ ఉన్నది కాబట్టి మనకు లోన్లు ఇస్తున్నాడు. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు? మనం డబ్బులు పెడితే మనకు గ్యారెంటీ ఉండదు. రెండోది లోన్ మనకి ఇస్తాడని గ్యారెంటీ ఉండదు. లోన్ ఇస్తే వాడు వేసేటటువంటి వడ్డీకి మనం కట్టలేక మన భూములు గుంజుకుంటాడు, మన ఇల్లును గుంజుకుంటాడు, చివరికి మన ఇంటి తలుపులు కూడా గుంజుకునేటటువంటి పరిస్థితి ఆ ప్రైవేట్ వాడు చేస్తాడు. మరి బాబాసాహెబ్ చూపెట్టినటువంటి మార్గం ఏంది? బ్యాంకులని జాతీయం ఉండాలని చెప్పిండు, బ్యాంకులని గవర్నమెంట్ చేయాలని చెప్పిండు. కానీ ఇప్పుడు మోడీ ఏం చెప్తున్నాడు? బ్యాంకులన్నీ ప్రైవేట్ వానికి ఇస్తా అని చెప్తున్నాడు. ప్రైవేట్ వానికి ఇస్తే మన రైతులు ఎట్లా బతుకుతారు? ప్రైవేట్ వానికి ఇస్తే మన కూలీలు ఎట్లా బతుకుతారు? ప్రజలు ఎట్లా బతుకుతారు? ఏ రకంగా ఈరోజు గ్యారెంటీ ఉంటుంది అనేటటువంటిది. ఆ రకంగా ఇవాళ చాలా దుర్మార్గంగా వాళ్ళకు మన మీద భారాలు పడుతున్నాయి. ఇప్పుడు రాజ్యాంగం చాలా గొప్పదే. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం మన దేశంలోనే ఉంది. ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. రాజ్యాంగం ద్వారా మనకి ఏమిచ్చిండు? ఇక్కడ అందరం కూర్చున్నాం. ఈ రాజ్యాంగం ద్వారా ఏమిచ్చిండంటే ఇవాళ బొంబాయిలో ఉన్నటువంటి అద్దాల మేడలో ఉన్న అంబానీకైనా సరే, శికార్ఖానాలో ఉన్నటువంటి పూరి గుడిసెలో ఉండేటటువంటి కూలి రైతుకైనా సరే ఈ రోజు రాజ్యాంగం ప్రకారం ఒకటే ఓటు సమానమైనటువంటి విలువ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అక్కడ అంబానీ ఆదాని ఇద్దరు కూడా పోయి లైన్లో ఒక్క ఓటు వేయవలసిందే. ఇక్కడ మన శికార్ఖానాలో ఉన్నటువంటి పూరి గుడిసెలు ఉండేటటువంటి కూలి అయినా సరే, రైతు అయినా సరే లైన్లో ఇండి ఓటు వేయవలసిందే. ఇంత గొప్ప ఎవరు చేయగలుగుతారు? ఇంతకుముందు ఓట్లు ఎవరికి ఉండే? ఓట్లని రాజులకు ఉండే, మన రైతులకు కూడా ఉండకూడదు. ఈ ఊర్లో ఉన్న పెద్ద భూస్వామికైనా ఓటు ఉండకుండే. ఈ రోజు ఈ ఊర్లో ఉన్నట్టు శికార్ఖానాలో నేను చెప్తున్నా, శికార్ఖానాలో ఉన్నటువంటి పెద్ద రైతులు ఉన్నారని నేను అనట్లేదు, కానీ ఉన్న పెద్ద రైతులైనా సరే ఈ రోజు వాళ్ళకు ఓటు హక్కు వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆ రకమైనటువంటిది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఇవాళ ఒక గొప్ప త్యాగాన్ని, ఒక గొప్ప హక్కుని కల్పించిండు రాజ్యాంగం ద్వారా. మనకందరికీ తెలుసు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. చాలా గొప్పగా చెప్పుకుంటాం ఇందిరాగాంధీ గురించి. ఇందిరాగాంధీ ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్కి పోతుంది. ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె అక్కడికి పోతుంటే మామూలుగానే ఒక దేశ ప్రధానమంత్రి ఓ గుడికో ఎక్కడికో పోతుంటే ఎట్లుంటది? పెద్ద అడవిడి, ఆ ఏరియాలో ఎవరు నుంచారు? పెద్ద సైన్యం, ఓ ఆర్మీ, ఇదంతా బెటాలియన్ అంతా తిరుగుతుంది. అక్కడికి వాళ్ళు పోతారు. ఇక హెలికాప్టర్లో దిగానే ఆమె బందోబస్తుని ఆమె కాన్వాయ్లో పోతుంటది. లోపల ఉన్నటువంటి పూజారులందరూ గేట్ దగ్గర వాళ్ళు ఇవన్నీ ఆగ మేఘాల మీద కొట్టుకుంటూ వచ్చి అందరు రెడీగా ఆమె స్వాగతం పలకడానికి ఉంటారు. ఆమె ఇందిరాగాంధీ వస్తుంటది,
అడవిడి పెద్ద ఎత్తున జరుగుతుంటది. అడికి రాగానే ఆ గుళ్ళోకి కరెక్ట్గా గుళ్ళో కాలు పెడదామని చెప్పగానే లోపలికి వెళ్ళి పెద్ద పూజారి వచ్చేసి అమ్మ 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 ఆగు నువ్వు ఆగు, లోపలికి ఏడికొస్తున్నావు అని చెప్పేసి ఒక దేశ ప్రధానమంత్రి, ఇక్కడ చూడండి కుక్కు మనిషి అంటారు, ఇందిరాగాంధీని అమ్మ అమ్మ ఆగు నువ్వు ఏడిపోతున్నావు, ఏడికొస్తున్నావు లోపలికి తల్లి, నువ్వు ఈ గుళ్ళోకి రావడానికి వీల్లేదని చెప్పేసి ఇందిరాగాంధీ చెప్తారు. ఇందిరాగాంధీ ఎవరో తెలుసా? ఈ భారతదేశానికి ప్రధానమంత్రి మనకు తెలుసు. కానీ ఈ భారతదేశంలో బ్రాహ్మణులలో ఆ బ్రాహ్మణులలో శ్రేష్టమైనటువంటి బాపనోళ్ళు అంటారు వాళ్ళని. అంటే కాశ్మీర్ పండితులు, ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇందిరాగాంధీని ఈ గుళ్ళోకి రావడానికి నువ్వు వీల్లేదమ్మా అని చెప్పేసి ఆ పూజారి చెప్పగానే ఆమె అక్కడ మొత్తం ఏడ్చుకుంటా రిటర్న్ తిరిగి చక్కగా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోతుంది. ఢిల్లీలో ఇట్లా మొత్తం విలేకరులందరినీ, ప్రెస్ మీట్ అంటే ప్రధానమంత్రి ప్రెస్ మీట్ అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నంత మీడియాతో వస్తుంది. అక్కడ ఏడ్చుకుంటా చెప్తామే, ఇవాళ నేను చాలా అవమానంగా ఇదయ్యాను. ఈ దేశంలో ఇవాళ ఈ దేశానికి నేను ఒక మహిళగా ఉండి ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాను. కానీ నేను గొళ్ళెకు పోలేనటువంటి పరిస్థితి, ఈరోజు దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయి నేను గుళ్ళకు మాత్రం నాకు రానివ్వలేదు. కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పేసి ఆమె చెప్తుంది. ఇంతకంటే గొప్ప ఏముంటుంది చెప్పండి? ఎవరి కోసం రాసింది రాజ్యాంగం? ఇవాళ ఒక మహిళ ప్రధానమంత్రి కాగలిగింది కదా ఈ దేశంలో, ఒక బ్రాహ్మణ మహిళ ప్రధానమంత్రి కాగలిగింది కదా. ఇది అందరి కోసం కాదా? ఓన్లీ దళితుల కోసమే చేసింది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని అనేక మంది కోసం ఈరోజు, అందుకనే బాబాసాహెబ్ కొందరివాడు కాదు, ఈరోజు దళితులకే కాదు, ఈ ప్రపంచంలో కులం లేదు. ప్రపంచంలో 217 దేశాలు ఉంటే 217 దేశాలు ఎక్కడ కూడా, మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో కూడా కులం లేదు. మనం గుర్తుపెట్టుకోండి, మన దేశం నుంచే విడిపోయింది, అక్కడ కులం లేదు. మన పక్కన ఉన్నటువంటి నేపాల్లో లేదు, శ్రీలంకలో లేదు. 217 దేశాలు ఉంటే ఏ దేశంలో 216 దేశాలలో కులం అనేటటువంటిది లేదు. కానీ భారతదేశంలోనే కులం ఉన్నది. ఆ కులమే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థను సృష్టించింది. ఆ కులం పేరుతోని ఏదో పుట్టేవాడు ఏదో కులంలో పుట్టాలి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో ఈరోజు ఒక మహాకులంలో పుట్టిండు, ఒక అంటరానివానిగా పుట్టిండు. ఇప్పుడు మనం అందరితో కలిసి తిరుగుతున్నాం, మన పెద్ద మనుషులు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నాం, అందరితో కలిసి తింటున్నాం, అందరితో కలిసి ఉంటున్నాం. కానీ అంబేద్కర్కి అది అవకాశం లేదు. ఆయన వాళ్ళ వాళ్ళ ఇంటికి పూణే దగ్గర ఒక గ్రామం ఉంటుంది, వాళ్ళ ఇంటికి పోయే సందర్భంలో బండి మీద ఎండ పోతుంటారు అన్నదమ్ములతో కలిసి. పిల్లలని ఆయన బండి ఆపుతాడు, బండి ఆపి ఎక్కించుకుంటాడు. ఎక్కిన తర్వాత ఆ బండి ఆయన ఓనర్ అడుగుతుంటే, ఎట్ల బండి ఆయన మీదే కులం అని చెప్పేసి, మేము మార్లు అనగానే బండి మీదకి వెళ్తే అన్ని బయటికి దించేస్తాడు. వాళ్ళు ఆ ఎండలో నడుచుకుంటా ఆ గ్రామం చివరికి పోతారు. దాహం అవుతుంది. దాహం అయితే ఒక ఆమె ఉంటది, ఆమె ఇంటి దగ్గరికి పోతే నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడిగితే, చిన్న పిల్లలు వస్తున్నారు కదా, ఎండలు వస్తున్నారు, నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆమె నీళ్ళ ముంత బయటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత మీరు ఏ కులం అంటే మహార్లు అనగానే నీళ్ళు ఇవ్వదు. ఇంత దుర్మార్గం ఉంటుంది కులం అనేటటువంటి వ్యవస్థ. ఎంత భయంకరంగా, చాలా భయంకరంగా ఉంటుంది కులం అనేది. అవన్నీ అనుభవించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు అనేకం అనుభవించిండు. ఆయన బ్రిటన్ నుంచి చదువుకొని ఇక్కడ వచ్చింది, ఉద్యోగం చేసినప్పుడు కూడా నీళ్ళు ఇవ్వలేదు తాగడానికి. ఉద్యోగం చేసినప్పుడు కూడా నీ వంటరానివానిగా అన్నారు. రాజ్యాంగం రాసిన తర్వాత కూడా నీ వంటరానివానిగా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అయినా సరే, ఎన్ని అవమానాలైనా సరే, నేను ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మందికి నేను వెనకాడను, నేను ముందుకే పోతాను చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా ముందుకు పోవడం వల్ల ఈరోజు నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా, వీళ్ళందరికీ ఇట్లా కూర్చోగలిగారు, మీరందరూ అక్కడ కూర్చొని వినగలుగుతున్నారు. మనం ఇది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ఈరోజు మనం ఆయన స్మరించుకోవాలి. ఆయన అమెరికా లండన్లో చదివేటప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్లో చదివేటప్పుడు రమాబాయి అంటే అంబేద్కర్ ఉత్తరం రాస్తాడు తల్లి రమాబాయికి, అమ్మ నేను 5కి నేను పై చదువుల కోసం పోవాలి అంటే నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి, ఫీజు కట్టకపోతే నేను ముందుకు పోలేను చదువులో. ఓ పూట తిండి తిని ఓ పూట తినక రాత్రి పగలు అప్పటికే చదువుతుంటాడు. ఆయన జీవితం లైబ్రరీలో ఉంటుంది, మొత్తం అక్కడనే ఉంటాడు. ఆయన లైబ్రరీలో ఫస్ట్ వ్యక్తి కాలు పెట్టేది తాళం తీయకంటే ముందు అక్కడ ఆయన ఉండేది, చివరి వ్యక్తి కూడా ఆయననే ఉండేట. ఆయన ఆ రకంగా లైబ్రరీ అంతా చదివి
రమాబాయికి ఉత్తరం రాస్తాడు, ఈ పరిస్థితుల్లో నాకు కొన్ని డబ్బులు పంపితే నేను పైకి పోతానని చెప్పేసి. ఇక్కడ రమాబాయి తల్లి రమాబాయి యొక్క పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తినడానికి తిండి ఉండదు, పిల్లలకు జ్వరం వస్తే తాపడానికి కనీసం కొనకొచ్చి పాలు ఇవ్వడానికి కూడా పాలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలు అనారోగ్యంతో ఉంటారు, వాళ్ళకి హాస్పిటల్ తీసుకుపోవడానికి ఈరోజు డబ్బులు ఉండవు, మందులు కొనడానికి డబ్బులు ఉండవు తల్లి రమాబాయి దగ్గర. అట్లా గంగాధరు ఆ రకంగా చచ్చిపోతాడు, అంబేద్కర్ కొడుకు. అట్లానే అంత కష్టాల్లో ఇక్కడ పరిస్థితి మళ్ళా అంబేద్కర్కు ఉత్తరం రాస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి నా దగ్గర సాలంతో మేము కూడా గడుపుతా ఉన్నాం, పిల్లలంతా అనారోగ్యంతో ఉన్నారు, తినడానికి తిండి లేదని చెప్పేసి, ఈ పరిస్థితిలో నేనేం చేయగలను అని చెప్పేసి అంబేద్కర్కు ఉత్తరం రాస్తుంది. జనరల్గా మనమందరం ఏం చేస్తాం, ముందైతే మన పిల్లల్ని ఉన్న డబ్బులతో తీసుకోపో, పిల్లల్ని చదివి ఏమన్నా ఉంటే తినబెట్టు అని చెప్తాం. కానీ అంబేద్కర్ రమాబాయి తల్లికి ఒక ఉత్తరం రాస్తాడు, ఒక్కటే మాట, ఇవాళ నువ్వు డబ్బులు కనుక పంపకపోతే పిల్లలు కనుక చూపెట్టుకుంటే మన పిల్లలే బతుకుతారు, కానీ నువ్వు కనుక నా డబ్బులు పంపితే మన పిల్లలు మాత్రం పోతారు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మందికి వెలుగు నింపుతారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. ఇంతకంటే త్యాగం ఎవరి చేతిలో ఉంటుంది, ఇంతకంటే వాళ్ళ గొప్పగా ఎవరు ఉంటారు అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఒక గొప్ప త్యాగమూర్తి తల్లి రమాబాయి బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక గొప్ప దేశభక్తుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రకమైనటువంటి అంబేద్కర్ని మనం స్మరించుకోవడం అంటే వాళ్ళందరినీ ఈరోజు అంబేద్కర్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కష్టాల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన చేసినటువంటి సేవను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇవాళ గ్రామంలో ఒక వార్డు నుంచి ఇవాళ పార్లమెంటు దాకా నడుస్తుంది అంటే ఈరోజు ఈ గ్రామంలో సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఈరోజు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వల్లనే ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లతో ఇప్పటిదాకా మనం ముందుకు వచ్చినాం, ఇవాళ చదువుకోగలిగినాం, మనం ముందు ఉద్యోగాలు చేయగలుగుతున్నాం, ఇవాళ ఈ రకంగా ముందుకు పోగలుగుతున్నాం, తెలివి వచ్చింది. కానీ ఇప్పుడు అటువంటి రిజర్వేషన్ల మీరు దెబ్బ కొడతా ఉన్నారు. ఇవాళ మనువాదం పేరుతో ఏం చెప్తా ఉంది, మనువాదం అంటే ఏంటిది? ఇప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కంటే ముందు ఈ భారతదేశంలో అమలు జరిగినటువంటి మనువాదం. ఈ మనువాదం గురించి మీకు తెలియకపోతే అది కూడా నష్టపోతాం. ఆ మనువాదం రాజ్యాంగంలో ఏముందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మహిళకైనా చదవడానికి వీల్లేదు, ఇంటికే పరిమితం ఉండాలి, మాట్లాడడానికి వీల్లేదు, పశువు కంటే హీనంగా మహిళను చూసేటటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఇందిరాగాంధీ గురించి చెప్పారు కదా, అది మనువాదం అంటే. ఈరోజు అట్టడుగు వర్గాలు ఎస్సీలు, బీసీలు ఈరోజు వీళ్ళకందరికీ చదువుకోవడానికి వీల్లేదు, ఆ మనువాదం నుంచి మాట్లాడడానికే వీల్లేదు, ఆ మనువాదంలో ఉన్నటువంటి విషయం. అంటే ఇవాళ ఈ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మళ్ళా ఈరోజు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి మనువాదాన్ని, ఆ రాజ్యాంగాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు దేశంలో కొన్ని బీజేపీ లాంటి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు దాన్ని తిప్పికొట్టి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకొని, మన హక్కుల్ని కాపాడుకొని, ఆయన స్ఫూర్తితోని మరింత మనం ముందుకు పోవాలి, కలిసిమెలిసిగా. ఈరోజు కులాలకు అతీతంగా అందరం కలిసిమెలిసిగా గ్రామం ఐక్యంగా ఉండి ముందుకు పోవాలి అని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇవాళ అది సాధించాలి అంటే మనం తాగుడుకు దూరంగా ఉండాలి, డ్రగ్స్కు దూరంగా ఉండాలి. మనం మనుషుల్లాగా ఈరోజు మనుషుల కంటే ఈరోజు చాలా ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయంటే, నిన్న ఆంధ్రప్రదేశ్లో ఓ చదువుకున్నటువంటి లాయర్నే రోడ్డు మీద వేసి పోలీసులు కొడుతున్నారు. ఒక మహిళ ఇంటికి బయట ఉద్యోగం చేసి ఇంటికి వస్తుందో రాదనేటటువంటి పరిస్థితిలో ఈరోజు చాలా దారుణమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక చోట ఈరోజు పెత్తందారులు ఓర్వలేకపోతున్నారు, నువ్వు మిసాలు పెంచుకుంటే ఓర్వలేకపోతున్నాడు, నువ్వు కారు నడిపితే ఓర్వలేకపోతున్నారు, మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేకపోతున్నారు, పెళ్లి చేసుకొని ఊరేగింపు చేస్తే దాడి చేసేటటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి దాడులు ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వాటి అన్నింటినీ కూడా మనం ఐక్యంగా ప్రతిఘటించాలి, ఐక్యంగా పోరాటం చేయాలి. మనం ప్రజాస్వామికవాదులుగా ఈరోజు రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటటువంటి వాళ్ళంగా మనం అందరం ఐక్యంగా ఉండి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకొని, రాజ్యాంగ విలువలను కాపాడుకొని ఆ రకంగా ముందుకెళ్ళినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం స్మరించుకున్నట్లయితే, ఆయన ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళం అవుతాం. ఆ రకంగా మనం స్మరించుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ, పెద్దలకు అందరికీ కూడా మరోసారి ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ ఆవిష్కరణ 76 సంవత్సరం తర్వాత ఈరోజు మన విలేజ్లో ప్రారంభిస్తున్నామంటే చాలా ఘనంగా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 76 నడుస్తూ ఉన్నది.
అయితే మన గ్రామంలో ఈరోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చింది అని తెలుసుకోవడానికి ఈరోజు అంబేద్కర్ విగ్రహణ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు రాజ్యాంగం అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంది, రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నామంటే ఈరోజు రాజ్యాంగం ప్రకారం. ఇక్కడ అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న, ఒక ఉద్యోగం చేసిన, లేదా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటే అది కూడా ఒక రాజ్యాంగంలో హక్కు అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగం లేనిది ఈరోజు వ్యవస్థ లేదు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే రాజ్యాంగం అసలు తీసేయాలి, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఈరోజు తీసేస్తే ఈరోజు అందరికీ సమానంగా వేరే రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, ఈ రాజ్యాంగం పోతే ఆ రాజ్యాంగం వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మనుధర్మ రాజ్యాంగం వస్తే కనుక ఈరోజు ఎంత అయితే ఇప్పటి వరకు 76 సంవత్సరాల వరకు మనం చదువు లేక, తిండి లేక, అనేక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డాము. ఈరోజు మనుధర్మ శాస్త్రం వస్తే కనుక ఈరోజు ఆ రాజ్యాంగం అదే అని చెప్పి చెప్తా ఉన్నారు. అది కనుక వస్తే ఈరోజు మనం ఈ రకంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉండదు. ఏదైతే మనం చదువుకుంటున్నామో ఈ చదువు ఇదంతా కూడా పోయి పురాతనమైనటువంటి వ్యవస్థ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని రాకుండా మన బాబాసాహెబ్ ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం ప్రకారం ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఈరోజు ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతుందో ఆ త్యాగానికి ఫలితం ఏదైతే ఉందో ఆ త్యాగాన్ని మనమైన అడుగుజాడలో నడవడం. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా మనమందరం కూడా కంకణబద్దులై ఈరోజు అంబేద్కర్ ఏదైతే పోరాటం చేశారో నీళ్ళ కోసం కానీ, అంటరాంతనం కానీ, ఈరోజు రిజర్వేషన్ల కోసం కానీ ఈరోజు అనేక అంశాల మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అంబేద్కర్ చదివినటువంటి చదువు, ఆయన చదువుకు తగ్గట్టు ఈరోజు ఉద్యోగం ఇవ్వాలంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అసలు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. అంటే అంత చదువు చదివినటువంటి అంబేద్కర్ గారికి ఉద్యోగం దొరకదని కాదు, ఈరోజు ఉద్యోగం లేదు ఆయన చదివినటువంటి చదువుకు అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ వ్యవస్థను కానీ, మన గ్రామం కానీ, మన కుటుంబం కానీ బతుకులు మారాలంటే, మనం ప్రశ్నించే తత్వం రావాలంటే చదువు ఒకటే మార్గం అని చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు మన పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం ఈరోజు మంచి విద్యను అందించాలి. ఈరోజు ఆ విద్య అందిస్తే ఈరోజు వాళ్ళు ఈ భవిష్యత్తు, ఈ దేశానికి దేశ పౌరులుగా ఈరోజు భవిష్యత్తు నిర్మించే దిశగా ఈరోజు వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు పెద్దలకు, అధ్యక్ష వర్గానికి, గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు చిత్తకాన గ్రామంలో చూసుకున్నట్లయితే ఈరోజు గ్రామానికి వెలుగు వచ్చినటువంటి దినం అని చెప్పేసి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ గ్రామంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంటుందో ఆ గ్రామము విజ్ఞాన విద్యా కేంద్రాలుగా భవిష్యత్ తరాన్ని మార్చడానికి కోసము తయారవుతారని చెప్పేసి అది అనుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు ప్రపంచంలో చూసుకున్నట్లయితే 230 దేశాలలో ఏ వ్యక్తికి లేని విగ్రహాలు ఉన్నాయంటే అది ఒకటి విగ్రహాలు ఉన్నాయంటే ఒకే ఒక వ్యక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఈరోజు ప్రపంచంలోనే ఈరోజు కొలంబియా యూనివర్సిటీలో కానీ ఈరోజు పెద్ద ఎత్తుగా ఈరోజు ఒక ఆయన పుట్టినరోజుకు ఒక నాలెడ్జ్ డేగా, ఒక జ్ఞాన కేంద్రంగా ప్రకటించిన చరిత్ర ఉంది. అంటే అదే మాదిరిగా ఈరోజు రష్యా దేశంలో కూడా పుతిన్ గారు దాని వెనకాల ఒక చిత్రపటం పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. అదే మాదిరిగా చైనా దేశంలో కూడా పెద్ద విగ్రహం ఈరోజు పెడుతున్న పరిస్థితులు ఉంది. కానీ ఈరోజు ప్రపంచ దేశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గుర్తిస్తా ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రము ఒక దళితవాడిగానో, ఒక కుల నాయకుని కూడా గుర్తిస్తా ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కుల నాయకుడిగా గుర్తించడం కాదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్లాడింది ఈరోజు స్వాతంత్రం ఏదైతే భారతదేశంలో రాజ్యాంగం కుల వ్యవస్థ కోసం కొట్లాడింది వారు అంబేద్కర్. అలాగా ఓన్లీ 5 సంవత్సరాల కొట్లాడినట్టు చూస్తే మనం సృష్టిస్తా ఉన్నాము. అది అనుకుంటాం సరైన పద్ధతి కాదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు తన జీవితంలో ఈరోజు ఒక వార్డ్ నెంబర్ కూడా ఈరోజు ఎవరు కూడా త్యాగం చేయరు. ఈరోజు మహిళలు కూడా భారతదేశంలో సగభాగ హక్కులు కావాలని చెప్పేసి తన కేంద్ర మంత్రి పదవిని కూడా ఈరోజు చిట్కెల వేలలో ఏటికే పీక్ పారేసినటువంటి అంబేద్కర్ ఈ కేంద్ర మంత్రి పదవిని కూడా రాజీనామా చేశాడు. అది దట్ ఈస్ అంబేద్కర్ అంటే. ఈ రోజు అలాంటి అంబేద్కర్ పోరాట స్ఫూర్తి ఉంటుంది. కానీ ఒక అంబేద్కర్ ని ఒక కుల నాయకుని గుర్తించడం సరైన కాదు. అంబేద్కర్ ని ఒక భక్తునిగా మనం అంబేద్కర్ ని ఒక దేవునిగా మనం పోలవడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒక ఉద్యమకారుగా ఆయన రాసిన చరిత్రలు తీసుకొని
భవిష్యత్ తరంలో ఆయన పోరాటం ఆశయాల కోసం మనం ముందుకు పోవాలి. కానీ ఆ మాదిరిగా మనం పోతేనే ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ తయారు కావాలి మనం. కానీ మనం ఈరోజు భక్తుల మధ్య తయారు కావద్దని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు అనేక విషయాలలో ఈరోజు భూమి పంచాలని కొట్లాడిన అంబేద్కర్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు తన కొడుకుని, కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని, నలుగురు పిల్లల్ని చంపుకునే చరిత్ర అంబేద్కర్ ఉన్నది. ఏ వ్యక్తిని చంపుకోరు. కానీ ఆయన కుటుంబంలో కోల్పోయి కూడా ఈరోజు మనకోసం ఓటు హక్కును సాధించిండు. కానీ మన ఓటుని ఏం చేస్తున్నామంటే సారాయికో పైసలు కమ్ముకుంటున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. ఈ రోజు మంచి నాయకుడు తయారు కావాలి, ఆ నాయకత్వం కోసం రావాలని చెప్పేసి ఈ రోజు మీరు స్టేజ్ మీద కూర్చోడం కాదు, మీరు పాలకులు కావాలని కొట్లాడినటువంటి అంబేద్కర్, అందుకే అంబేద్కర్ పాలకులు కావాలని చెప్పింది కాబట్టి మనం కూడా పాలకుల వైపు పోవాలి. ఈ రోజు సారాయి బట్టల కోసం అందరి కోసం పోవడం కాకుండా అందుకోవాలన్నా ఈ రోజు భవిష్యత్తులో ఈ రోజు ఈ మాదిరిగా అంబేద్కర్ రచనల కోసం ప్రతి ఒక్క ఇంట్లో చదువుకొని ముందు సాగే విధంగా మీరందరూ సహకరించుకుంటారని ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి అందరూ కూడా చదివించాలి. అదే మాదిరిగా మనం కూడా అంబేద్కర్ జ్ఞాన కేంద్రంగా అందరూ చదువుకొని ముందు సాగాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామానికి, గ్రామ పెద్దలకు అందరూ కూడా ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్. నాగల్గీత మండల్ శిఖర్ గ్రామంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుపుకుంటున్నామంటే ఈరోజు ఇది ఒక్కరోజు త్యాగం కాదు, 3-4 సంవత్సరాల సంది ఇక్కడ ఎన్నో ఉద్యమాలు చేసి ఇక్కడ ఈరోజు ఇరిగేషన్ పెట్టుకున్నామంటే ఈరోజు పోరాటంతో సాధించుకున్నాం ఈ శిఖర్ గ్రామంలో.